హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. ఈరోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి పద్య భాగంలోని థర్డ్ లెసన్ అయినటువంటి సాధువర్తనం. అయితే ఈ సాధువర్తనం అనే లెసన్లోకి వెళ్ళడానికి ముందు లేదా ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు సాధువర్తనం అనే లెసన్ నుండి ఎన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది, అదేవిధంగా ఏ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా బ్రీఫ్గా తెలుసుకొని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాము. ముందుగా సాధువర్తనం అనే లెసన్లో నుండి ఎన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ని రేపు యాన్యువల్ ఎగ్జామ్లో లేదా ఫైనల్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుందో ఒకసారి చూద్దాము. జనరల్గా సాధువర్తనం అనే లెసన్లో నుండి 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. అవి ఒకటి ప్రతిపదార్థ తాత్పర్యం. ప్రతిపదార్థ తాత్పర్యం అనగా వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. సెకండ్ క్వశ్చన్ లఘు సమాధాన ప్రశ్నాహ. లఘు సమాధాన ప్రశ్నాహ మీన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇక థర్డ్ వన్ ఏక సమాధాన ప్రశ్నాహ. ఏక సమాధాన ప్రశ్నలు అనగా వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్. అయితే ఇందులో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మీరు ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకున్నారు. కాబట్టి ఇక ప్రతిపదార్థ తాత్పర్యాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. అయితే ఈ ప్రతిపదార్థ తాత్పర్యాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలో తెలుసుకోవడానికి ముందు అసలు ఈ ప్రతిపదార్థ తాత్పర్యం అనేది రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఎన్నవ క్వశ్చన్ గా అడగడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ లో మనకున్నటువంటి 16 క్వశ్చన్స్ లో మొదటి క్వశ్చన్ గా ఫిలప్ ద పోయం ట్రాన్స్లేషన్ కి సంబంధించినటువంటి శ్లోకాన్ని అడగడం జరిగేది. అయితే ఈ ఇయర్ మనకు ఈ ఫిలప్ ద పోయం ట్రాన్స్లేషన్ కి బదులుగా ఫస్ట్ క్వశ్చన్ గా ప్రతిపదార్థ తాత్పర్యానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని అడగడం జరుగుతుందన్నమాట. అదే విధంగా లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉండేది అంటే భర్తృహరి సుభాషితానిలోని మొదటి 5 శ్లోకాలలో నుండి ఒక శ్లోకాన్ని, మిగిలినటువంటి 5 శ్లోకాలలో నుండి ఒక శ్లోకాన్ని ఇచ్చి ఏదైనా ఒక శ్లోకానికి ఫిలప్ ద పోయం ట్రాన్స్లేషన్ అంటే శ్లోక పూరణం భావం రాయమని అడగడం జరిగేది. అయితే ఈ ఇయర్ మనకు సెకండ్ ఇయర్ లో ఒకే లెసన్ లో నుండి కాకుండా సాధువర్తనం అనేటువంటి లెసన్ లో నుండి ఒక శ్లోకాన్ని, గాయత్రి నీతి గీతావళి అనేటువంటి లెసన్ లో నుండి ఒక శ్లోకాన్ని ఇచ్చి ఏదైనా ఒక శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాయమని అడగడం జరుగుతుంది. ఇక ప్రతిపదార్థ తాత్పర్యాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాము. అయితే ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాసేటప్పుడు ఒక శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాసేటప్పుడు ఆ శ్లోకాన్ని మనము 6 పార్ట్స్ గా డివైడ్ చేసి 6 భాగాలుగా విభజించి మనం దానికి సమాధానాన్ని అంటే ఆన్సర్ ని రాయాల్సి ఉంటుంది. ఆ 6 భాగాలు ఏంటో ఒకసారి చూద్దాము. అవి ఒకటి కవి పరిచయం, పోయిట్ ఇంట్రడక్షన్, రెండవది పద విభాగం. పద విభాగం మీన్స్ వర్డ్ డివిజన్, అన్వయ క్రమ, అన్వయ క్రమము అనగా ప్రోజ్ ఆర్డర్, ప్రతిపదార్థ, ప్రతిపదార్థము అనగా వర్డ్ టు వర్డ్ మీనింగ్, ఐదవది భావ, భావము అనగా మీనింగ్, 6 వ్యాకరణాంశాః, వ్యాకరణాంశాలు అనగా గ్రామర్ పాయింట్స్. ఇందులో మొదటి భాగము కవి పరిచయః. కవి పరిచయంలో జనరల్ గా మనం ఏం రాయాల్సి ఉంటుంది అంటే ఈ కవి కాలాదులు ఏవైతే ఉంటాయో, కవికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, కవికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కవి పరిచయము అనేటువంటి భాగంలో రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కవి పరిచయంలో మనము కవి అనేవాడు ఏ కాలానికి చెందినటువంటి వాడు, అదే విధంగా ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు, అలాగే అతడు ఏ గ్రంథాలను రచించాడు, అలాగే ప్రస్తుత పాఠ్యాంశము అతడు రచించినటువంటి ఏ గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము కవి పరిచయంలో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పద విభాగ. పద విభాగం అంటే ఏంటో ఒకసారి చూద్దాము. పద విభాగము అనగా ఒక శ్లోకంలోని సంధి రూపాలను విడదీస్తూ లేదా సంధి పదాలను విడదీస్తూ ఆ శ్లోకంలో ఉండేటువంటి పదాలన్నింటినీ కూడా ఒక వరుస క్రమంలో రాయడం ఏదైతే ఉంటుందో దానిని పద విభాగము లేదా వర్డ్ డివిజన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఫస్ట్ శ్లోకం చూడండి, ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే అనే శ్లోకంలోని మొదటి పాదాన్ని తీసుకున్నట్లయితే దానికి పద విభాగాన్ని ఎలా రాసాము, ఛాయాం అనే ప్లేస్ లో ఛాయాం యాజ్ ఇట్ ఈస్ గా రాసాము, కుర్వంతి అన్నప్పుడు కుర్వంతిని కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాసాము, చాన్యస్య అన్నప్పుడు ఇక్కడ ఈ పదాన్ని విడదీసాం, ఎందుకంటే చా ప్లస్ అన్యస్య చాన్యస్య సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది కాబట్టి పద విభాగంలో ఈ చాన్యస్య అనేటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయకుండా విడదీసి రాసాము, చా అన్యస్య అని రాసాం. అలాగే స్వయం అనేటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసాం, ఎందుకంటే ఇందులో సంధి అనేటువంటిది లేదు కాబట్టి. అలాగే తిష్టంతి అనే పదాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాసాం, ఎందుకంటే ఇందులో కూడా సంధి పదం అనేటువంటిది లేదు. అలాగే చాతపే అన్నప్పుడు మాత్రము ఈ సంధి రూపాన్ని విడదీసాం, చా ప్లస్ ఆతపే అని విడదీసాం. చా ప్లస్ చాతపే ఏమవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక శ్లోకంలో ఉండేటువంటి సంధి పదాలను విడదీస్తూ ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా ఒక వరుస క్రమంలో రాయడం ఏదైతే ఉంటుందో దానిని పద విభాగము అంటారు. నెక్స్ట్ అన్వయము అనగా ఒక శ్లోకంలో ఉండేటువంటి కర్త కర్మ క్రియకు సంబంధించినటువంటి పదాలను, ఓకేనా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ కి సంబంధించినటువంటి పదాలను ఆ కర్త కర్మ క్రియ ఆర్డర్ లో, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఆర్డర్ లో ఉంచి ఒక వరుస క్రమంలో రాయడం ఏదైతే ఉంటుందో దానిని అన్వయ క్రమము అంటారు. అయితే ఎప్పుడైతే శ్లోకంలో ఉండేటువంటి కర్త కర్మ క్రియలను మనము ఒక క్రమ పద్ధతిలో ఒక వరుస క్రమంలో రాయగలుగుతామో అప్పుడు మాత్రమే ఆ శ్లోకం యొక్క అర్థము అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సాధువర్తనంలోని ఫస్ట్ శ్లోకాన్ని తీసుకోండి. సాధువర్తనంలోని ఫస్ట్ శ్లోకాన్ని తీసుకున్నట్లయితే ఇందులో సబ్జెక్ట్ ఏంటి, పాదపాహ అనేటువంటిది సబ్జెక్ట్, ఎందుకంటే ఈ శ్లోకంలో చెట్ల గురించి చెప్తాడు. చెట్లను సాంస్క్రిట్ లో ఏమంటారు, పాదపములు అంటారు. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి, పాదపములు అనేటువంటిది సబ్జెక్ట్. అలాగే ఈ పాదపములు అనేటువంటివి ఏం చేస్తాయి, సజ్జనాహ ఇవ అంటే సజ్జనుల వలె, అన్యస్య అంటే ఇతరులకు, ఛాయాం అంటే నీడను, కుర్వంతి అంటే ఇస్తాయి. ఇందులో సజ్జనాహ ఇవ అన్యస్య ఛాయాం అనేటువంటిది ఆబ్జెక్ట్ అంటే కర్మ. అలాగే కుర్వంతి అంటే ఇచ్చుచున్నవి అంటే ఇస్తూ ఉన్నవి అనేటువంటి పదం ఏదైతే ఉందో అది క్రియ. అయితే ఈ శ్లోకాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చోట సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది, ఇంకొక చోట ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఇంకొక చోట వర్బ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇలా ఇవ్వబడినటువంటి ఈ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని వర్బ్ ని మనం ఒక వరుస క్రమంలో ఒక ఆర్డర్ లో రాయడం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు అని అంటే అన్వయ క్రమము అంటారు. అంటే అన్వయ క్రమం మీన్స్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది అన్వయ క్రమం అన్నమాట. అన్వయ క్రమం ప్రకారమే మనం ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాసినట్లయితే ఆ శ్లోకం యొక్క భావాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి కంపల్సరీ మనము నెక్స్ట్ పద విభాగం తర్వాత నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి, అన్వయ క్రమ. ఇంకా ఫోర్త్ వన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక ఫోర్త్ వన్ ఏంటి, ప్రతిపదార్థము అంటే ఏంది, శ్లోకంలో ఉండేటువంటి ప్రతి పదానికి కూడా అర్థాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ రాయడం ఏదైతే ఉంటుందో దానిని ప్రతిపదార్థము అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాదపాహ అంటే అర్థం ఏంటి, వృక్షములు అని అర్థం. అలాగే ఇంగ్లీష్ లో అయితే పాదపాహ అంటే అర్థం ఏంటి, ట్రీస్ అని అర్థం. ఈ విధంగా శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థాన్ని రాయడం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు, ప్రతిపదార్థము అంటారు. ఇక నెక్స్ట్ భావము అంటే ఏంది, ఈ శ్లోకానికి సంబంధించినటువంటి తాత్పర్యము అంటే సమ్మరీ ఆఫ్ ద పోయం ఏదైతే ఉంటుందో, శ్లోక భావం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు, భావము అంటారు. భావము అనగా తాత్పర్యము లేదా మీనింగ్ అని అర్థము. ఇక లాస్ట్ వన్ వ్యాకరణాంశాలు అనగా ఒక శ్లోకంలో ఉండేటువంటి వ్యాకరణానికి సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యాకరణాంశాలు అంటారు. లేదా ఒక శ్లోకంలో ఉండేటువంటి సంధి పదాలను, శబ్దాలను, ధాతువులను గుర్తించి ఆ శబ్దాలకు ధాతువులకు సంబంధించినటువంటి రూపాలను రాయడము లేదా ఆ సంధికి సంబంధించినటువంటి పదాలను విడదీయడము అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని వ్యాకరణాంశాలు అంటారు. సో రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఈ 6 అంశాలతో మనం ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ 6 అంశాలను మనం రాసినట్లయితేనే రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి ఫుల్ మార్క్స్ అంటే 6 కి 6 మార్క్స్ అనేవి
ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ప్రతిపదార్థ తాత్పర్యానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.